ఏపీలో ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అనే పాట రోజు నిజమవుతున్నట్టుగా కనబడుతుంది. రాజకీయాల్లో చూడండి, ఫలానా వాళ్ళు ఇలా చేసేశారు అని గగ్గోలు పెట్టడము, మీడియాలో ప్రచారం చేయించి అధికారంలోకి రావడం చూసుంటాం. తీరా వచ్చిన తర్వాత తాము కూడా అదే విధానాలు, అదే భాష, అదే వైఖరి అనుసరించడం అనేది చూస్తూ ఉంటాం. అలా చేస్తున్నప్పుడు మరి ఎదుటి వాళ్ళని నిందించే, ప్రశ్నించే, వేలెత్తి చూపించే పరిస్థితి ఉంటుందా అనేది ఇక్కడ ప్రధానమైన విషయం. ఒక మహిళని అమ్మ అని పిలవడాన్ని కూడా తప్పుబడుతూ వక్ర భాష్యాలు చెప్తూ జిగుప్సాకరంగా మాట్లాడిన సన్నివేశాలు ఏపీలో చాలా కనిపించాయి. పిలిచిన వాళ్ళకి ఏమవుతాడో ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఇలా మాట్లాడిన సందర్భంలో ఇది తప్పు అని ఖండించటం గాని రాజకీయ పార్టీల వైపు నుంచి, ఆలోచనా పరుల వైపు నుంచి, బాధ్యత ఉన్న వాళ్ళ వైపు నుంచి జరిగినట్టుగా ఎప్పుడూ కనిపించదు. ఎందుకంటే ఎవరైతే పర్సన్ ని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు అన్నామో వాళ్ళ మీద మనకి పొలిటికల్ వెంజెన్స్ ఉంటుంది కాబట్టి అప్పుడు అలాంటి వ్యాఖ్యలు మన చెవులకు ఇంపుగా ఉండుంటాయి.